హలో అండి, అందరికీ నమస్తే. ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి. అందరూ బాగున్నారా? ఈరోజైతే సగ్గుబియ్యం కిచడీ చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైం స్నాక్ లాగా చేసుకోవచ్చు, మార్నింగ్ టీ బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకొని తినొచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే 2 కప్పులు సగ్గుబియ్యం తీసుకొని ఒక 3 టైమ్స్ వాష్ చేసి తర్వాత నానబెట్టేసేయండి. ఒక 1 అవర్ నానితే సరిపోతుందండి. ఇంకా ఎక్కువసేపు నానబెట్టుకున్నా మంచిదేనండి. కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకోవడానికే ట్రై చేయండి. తర్వాత ఆనియన్స్ ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకొని కొన్ని పల్లీలను వేసుకొని దూరగా వేయించేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఫైన్గా పట్టేసుకోండి. మరీ బరకగా ఉండొద్దండి, మరీ మెత్తగా పౌడర్ లాగా కూడా ఉండొద్దు. కొంచెం ఫైన్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోండి. అది కొంచెం హీట్ అవ్వనివ్వండి. హీట్ అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకోండి. కొంచెం చిటపటలాడిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకోండి. లాస్ట్కి కొంచెం గార్నిష్కి కొంచెం ఉంచుకొని కొంచెం అయితే పోపులో కూడా వేసుకోండి. అది కొంచెం మంచిగా వేయించండి. కొంచెం బ్రౌన్ కలర్ లాగా రావాలండి. చూడండి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం ముందే పసుపు, కొంచెం ఉప్పు వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. మీరు స్పైసీ ఎక్కువ తింటాము అనుకుంటే కొంచెం కారం కూడా వేసుకోవచ్చండి. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, కాబట్టి కొంచెమే కారం వేసుకోండి. కొంచెం కారం వేసుకొని కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకొని అవి ఇంకా దూరగా వేయించండి. కొంచెం బ్రౌన్ కలర్, మరీ మాడకూడదండి. చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు కొంచెమే వేసుకోండి కారం అనేది. స్పైసీ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకోండి. చూడండి, మంచిగా వేగిపోయాయి. చూడండి, కలర్ కూడా చేంజ్ అయ్యింది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్ళన్నీ వంపేసి దీంట్లోకి ఈ పోపులోకి వేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చండి సగ్గుబియ్యం కిచిడి. చూడండి, అవన్నీ సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి. తర్వాత ఉప్పు కూడా కొంచెం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోండి. తర్వాత మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పల్లీల పొడిని కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే పల్లీల పొడి ఉంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఆ పల్లీల పొడి వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. సర్వ్ చేసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీ నిమ్మకాయ రసం ఉండాలండి. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని నిమ్మకాయ రసం కూడా వేసుకోండి. ఆ నిమ్మకాయ రసం ఉంటేనే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. వేడిగానే సర్వ్ చేసుకోండి. చల్లారితే కొంచెం టేస్ట్ అంత రాదండి. వేడిగా సర్వ్ చేసుకొని తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇన్స్టెంట్గా ఈజీగా చేసుకోవచ్చండి సగ్గుబియ్యం కిచిడి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.